శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జీవితంలో ఏ వయసులో అభివృద్ధి వస్తుంది, ఏ రంగాల్లో వీళ్ళు బాగా రాణించగలుగుతారు, జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో పైకి వస్తారు, వీళ్ళకి జీవితంలో మెయిన్ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది అన్న విషయాలు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా తులారాశి వారు అంటేనే సెలబ్రిటీ సంబంధించినటువంటి రాశి ఇది. ఈ రాశిలో జన్మించిన, ఈ లగ్నంలో జన్మించిన, ఏదో ఒక రంగంలో వాళ్ళు ఎంత చిన్న కుటుంబంలో కానీ సాధారణ కుటుంబంలో జన్మించినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఐడెంటిటీ, వాళ్ళ యొక్క ప్రతిభ ఏదో రంగంలో జీవితంలో పైకొచ్చి చాలా అభివృద్ధి చెంది మరణించిన తర్వాత కూడా వాళ్ళ యొక్క నేము శాశ్వతంగా ఉండిపోయే విధంగా చాలామంది ఈ లగ్న లేదా తులారాశి జాతకంలో మనకు కనబడుతూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు ప్రారంభ జీవితంలో సాధారణ లైఫ్తో జీవితాన్ని ప్రారంభించినప్పుడు కూడా అంచెలంచెలుగా జీవితంలో అనుకున్నది సాధిస్తారు. ఎక్కువగా సినిమా రంగంలో, టీవీ మీడియా రంగంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. అలాగే న్యాయవాద వృత్తిలో ప్లేటర్లుగా, జడ్జిలుగా కూడా రాణించగలుగుతూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా ప్రారంభ జీవితంలో ఒక వృత్తితో వీళ్ళ లైఫ్ ప్రారంభించి జీవిత మధ్యలో బాగా అభివృద్ధి చెంది జీవిత చివరి భాగంలో అంటే 55, 60 ఇయర్స్ దాటిన తర్వాత దాన్ని వేరే రంగంలో వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, వీళ్ళు తెలివితేటలో ఉపయోగించి అందులో బాగా రాణిస్తూ అప్పుడు బాగా నేమ్ అండ్ ఫేము రాణించగలుగుతూ ఉంటుంది. సో అది వాళ్ళ రంగాన్ని బట్టి, వాళ్ళ పెద్దల యొక్క ఉండే రంగాన్ని బట్టి కూడా ఆధారపడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎక్కువ శాతం మంది ఏంటంటే ఈ సినీ రంగంలో ఎక్కువ మనకు కనబడుతూ ఉంటారు. సెలబ్రిటీస్ కాబట్టి ఈ స్టార్స్గా ఎక్కువ చాలామంది ఉంటారు, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అంటే దీనికి రాశికి శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల ఇదే రాశిలో శని ఉచ్చస్థితి పొందుతూ ఉంటాడు. అంటే శనికి స్వక్షేత్రం కన్నా బలమైన క్షేత్రం ఈ తులారాశి అవ్వడం వల్ల వీళ్ళకి పబ్లిక్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే రాజకీయ నాయకులకి ఓటర్లు, ఈ జనాలు అంటే ఈ ప్రజలు ఫాలోవర్స్ లాగా, అలాగే సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అభిమానులు, ఈ విధంగా జనం యొక్క అభివృద్ధి అంటే మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో ఎక్కువగా రాణించగలుగుతుంటారు. అంటే ఈ తులారాశి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ 10 మంది వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు, వీళ్ళని అనుసరిస్తూ ఉంటారు. చిన్న నాయకుల నుంచి పెద్ద స్థాయి దాకా కూడా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ శని ఉచ్చస్థాయి వల్ల ఈ విధంగా ఉంటుంది. శుక్రుడు యొక్క మూల త్రికోణ రాశి అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఒక అట్రాక్షన్ కనబడుతుంటుంది, ముఖంలో గ్లో ఉంటుంది, ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎంతవారినైనా ఆకర్షించి వీళ్ళ యొక్క వాక్చాతుర్యంతో కానీ వీళ్ళ యొక్క ప్రవర్తన, నటన వాళ్ళ దాంతో వాళ్ళ ఎదుటివారిని బాగా ఆకర్షించుకొని వాళ్ళని అభిమానులుగా మార్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తింపు, గౌరవం పొందుతూ ఉంటారు. అయితే వీళ్ళ యొక్క మెయింటెనెన్స్ కొరకు కానీ వీళ్ళ యొక్క స్టాఫ్ కోసం కానీ ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయన్నమాట. ఏదైనా ఎక్కువ ఖర్చు రావడం వల్ల చూసిన వాళ్ళకి చాలా బాగున్నారు, చాలా డబ్బు సంపాదించారు, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటారు. కానీ సాధారణంగా అంత ఉండకపోవచ్చు. ఎక్కువగా వచ్చిన ధనం కన్నా ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఆర్థికపరమైన స్ట్రగుల్ ఎక్కువగా ఉంటుంది. అయితే సమయానికి ఏదో విధంగా ధనం వస్తుంది కానీ నిలవ ధనం ఉండకపోవచ్చు. సో అందువల్ల ముఖ్యమైన కార్యక్రమాలకి ధనం లేకపోవడం, కొంతమంది మరీ లగ్జరీగా ఉండడం వల్ల, కొన్ని ఇతర వ్యామోహాలు పట్టడం వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. సరే, ఇక్కడ మనం తులారాశి వారికి సాధారణంగా 24వ సంవత్సరం నుంచి వీళ్ళ యొక్క అభివృద్ధి ప్రారంభమవుతుంది. 33వ సంవత్సరం తర్వాత ఇంకా టాప్గా హైలైట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు బాగా కష్టపడిన వాళ్ళకి 60 ఇయర్స్ దాటిన తర్వాత చాలా అభివృద్ధి అంటే మొత్తం అంటే 24వ సంవత్సరం వాళ్ళ నేము ఒక రాష్ట్రం వరకు ఉంటే 30 సంవత్సరానికి ఇంచుమించుగా భారతదేశం అంతా వ్యాపిస్తే 60 ఇయర్స్ రాబోతు మొత్తం వరల్డ్ అంతా వచ్చే విధంగా వాళ్ళ యొక్క అభివృద్ధి కారణం అవుతుంటుంది. దీనికి ఉదాహరణగా ఈ చిరంజీవి గారు కానీ, ఎన్టీ రామారావు కానీ, మహాత్మా గాంధీ, అనేక మంది, వాజ్పేయి గారు కానీ అనేక మంది తులారాశిలో జన్మించి ఆ విధంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను మనం గమనిస్తే చిత్తా, స్వాతి, విశాఖ, చూడు 3 కూడా ఒకదాని మించి ఒక నక్షత్రాలు. ఈ చిత్తా నక్షత్ర జాతకులకి కుజుడు ఆధిపత్యం అవడం వల్ల ఈ తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్ర జాతకులు వీళ్ళ యొక్క డ్రెస్ విధానంలో కానీ
వాడే వాహనాల్లో కానీ చాలా కొత్తదనం కనబడుతూ ఉంటుందన్నమాట. ఏదైనా కొత్తదాన్ని బేగా స్వీకరిస్తారు. బాగా ఫాస్ట్గా స్పోర్ట్స్ వాహనాలు లాంటి బాగా ఖరీదైన వాహనాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ డ్రెస్ విధానంలో కూడా కొంత ఐడెంటిటీ ఉంటుందన్నమాట. కొంత డిఫరెంట్గా డ్రెస్ వేసుకోవడం వల్ల అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు కొత్త విషయాన్ని కనిపెట్టడం కానీ, అంటే చిత్తా నక్షత్రానికి అంతటి పవర్ఫుల్ ఉంటుందన్నమాట. ఆ నక్షత్రానికి సింబల్ కూడా ఒక మంచి వజ్రం లాంటి గుర్తుండడం వల్ల ఆ వాళ్ళు కూడా బేగా రాణించగలుగుతుంటారు. అలాగే విశ్వకర్మ ఈ నక్షత్రానికి అధిదేవతగా ఉండడం వల్ల, అంటే విశ్వకర్మ ఏంటంటే ఈ ఆయుధాలు, అంటే ఎవరన్నా దేవతలకి ఆయుధాలు తయారు చేసి ఇస్తూ ఉంటాడు అనమాట. అందుకని ఈ నక్షత్ర జాతకులు ప్రస్తుతం మంచి ఇంజనీరింగ్ సంస్థల్లో కొత్త కొత్త వాహనాలు కనిపెట్టే విషయంలో కానీ, అలాగే కొత్త కొత్త యంత్రాలు కానీ, ఈ రాకెట్లు కానీ ఇవన్నీ కూడా కనిపెట్టే స్థాయిలో ఉంటారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీ కనబడుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ప్రారంభంలో కుజుడు ఒక 3.5 సంవత్సరాలు, రాహు 18, అంటే 21, 22 తర్వాత గురుదశ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వీళ్ళ యొక్క డెవలప్మెంట్ అన్నది చాలా బాగుంటుంది. ఇంకా శని దశ రాబోతులకు చాలా సక్సెస్ఫుల్గా స్థిరపడిపోతారు అనమాట. అంటే చతుర్దశ శని మహాదశ అవడం వల్ల 19 సంవత్సరాలు చాలా బాగుంటుంది. ఇంకా స్వాతి నక్షత్రం అన్నది ఇంకా మనం అన్ని నక్షత్రాల్లో కూడా ఒక సక్సెస్ఫుల్ నక్షత్రం. అది ఒక మంచి పవర్ఫుల్ స్టార్ అవ్వటం వల్ల స్వాతి నక్షత్ర జాతకులు చిన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రారంభమవుతుంటుంది. ప్రారంభంలో రాహు దశ ఉండడం వల్ల రాహు ఈ మారు వేషాలకి, కంప్యూటర్ రంగానికి కారణం అవడం వల్ల ఎక్కువగా ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, అటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్థాపించిన వాళ్ళు, దాన్ని కనుక్కున్న వాళ్ళు, దాంట్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏదో విధంగా ఈ రాహు యొక్క నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉంటారు. అలాగే వాయుతత్వ రాశులు అయినటువంటి కుంభరాశితో కానీ, తులారాశితో కానీ, మిథున రాశితో కూడా కనెక్ట్ అయి ఉంటారు. అలాగే విదేశం సంస్థల్లో పనిచేసేవాళ్ళు కానీ, విదేశంలో ఉద్యోగం చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ రాహు కనెక్ట్ అయి ఉంటారు. ఈ రాహు దశ వీళ్ళకి ప్రారంభంలో రాహు దశలో ప్రారంభమవుతుంది. 18వ సంవత్సరం దాటిన తర్వాత ఇంచుమించుగా గురుమాద స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు 26వ సంవత్సరం నాటికి బాగా స్టాండ్ బై ఉంటారు. అంటే ఇంచుమించు 26వ సంవత్సరానికి సొంత వాహనం, సొంత గృహాన్ని కూడా కలిగి ఉంటారు. ఇంకా 33వ సంవత్సరానికి మొత్తం అన్ని విషయాల్లో కూడా ఆల్రౌండ్గా సెటిల్ అయి ఉంటారు. అయితే ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. అంటే ప్రారంభంలో వీళ్ళు చదువుకున్నప్పుడు రాహు ప్రభావం వల్ల, మిత్రుల ప్రభావం వల్ల కానీ, వేరే కారణాల వల్ల కానీ, ఈ యొక్క స్త్రీలోలత్వానికి కానీ, ఇతరుల మీద ఆసక్తి, లేదంటే చెడు వ్యసనాలకు లోనప్పుడు మాత్రం జీవితం కంపల్సరీగా పతనం అవుతూ చిన్న చిన్న సహాయకులుగా మామూలుగా కాలక్షేపం చేసుకుంటూ ఈ బార్లు ఎందు, రెస్టారెంట్లు ఎందు, ఆఫీసు బాయ్లు గాను, లేదంటే కాల్ షెడ్లోనూ పనిచేసుకుంటూ ఒక దీనమైన జీవితాన్ని కూడా గడిపేవాళ్ళు ఈ స్వాతి నక్షత్రంలో ఉంటారు. అయితే ఏంటంటే వాళ్ళు అది ఖచ్చితంగా అది చెడు వ్యసనాలకు లోనైనప్పుడు, పెద్దల మాట విన్నప్పుడు, బ్యాడ్ హ్యాబిట్స్ లోనైనప్పుడు మాత్రం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం మందికి అలా జరుగుతుంది. ఏదో కొద్ది మందికి మాత్రం ఈ విధంగా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఎవరికైనా సరే ఈ రాహు సంబంధించినటువంటి దశ వాళ్ళు చదువుకునే టైంలో వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళు పేరెంట్స్ జాగ్రత్త తీసుకోకపోతే కంపల్సరీగా ఏదో విషయంలో ఇబ్బంది పడి మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత సెటిల్ అవుతూ ఉంటారు. సో ఇంకా విశాఖ నక్షత్రం, ఇది చాలా విశాఖ నక్షత్రానికి ఇంద్రుడు, అగ్ని 2 బలమైనటువంటి దేవతలు ఆధిపత్యంలో ఉండడం వల్ల వీళ్ళు ఒక వృత్తిలో జీవితాన్ని ప్రారంభించి ఒక వృత్తిలో ఎండ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరులకి హెల్ప్ చేసే సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివాడు ఎంత అభివృద్ధి చెందితే అంతకు మించి డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా ఇది గురు మహాదశలో వీళ్ళ జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి భాగ్యంలో బాగున్నప్పుడు కూడా మిడిల్ ఆఫ్ ది ఏజ్లో శని మహాదశ నడుస్తూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఎడ్యుకేషన్ టైము, సెటిల్ అయ్యే టైం అంతా కూడా శని మహాదశ. కాబట్టి సెటిల్మెంట్ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంక 26వ సంవత్సరం దాటిన తర్వాత ఇంచుమించుగా బుధ మహాదశ అటు ఇట్లో స్టార్ట్ అయినప్పుడు ఏదో ఒక రంగంలో బాగా సెటిల్ అయ్యి ప్రారంభంలో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా అధిగమిస్తూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా 26వ సంవత్సరం తర్వాత చాలా సక్సెస్ఫుల్ వస్తుంది. 40 ఇయర్స్ తర్వాత మాత్రం మంచి సక్సెస్ఫుల్గా సెటిల్ అవుతారు. ఓవరాల్గా మనం ప్రయత్నించినప్పుడు అన్ని రంగాల్లో కూడా ఈ తులారాశి వారు బాగా సంపాదించి మంచి నియమం సంపాదించినప్పుడు కూడా ఏమాత్రం వాళ్ళు ఇతర వ్యసనాలకి డైవర్ట్ అయితే మాత్రం మొత్తం లైఫ్ స్పాయిల్ అయ్యి ఈ శుక్రుడి యొక్క ప్రభావం వల్ల, శుక్రుడు ఎలా ఉంటుందంటే ఎంత డీసెంట్గా ఉంటే అంత మంచి లైఫ్ ఇస్తాడు. ఏమాత్రం కొద్దిగా ఇలా బ్యాడ్ హ్యాబిట్ జరిగిన అన్య స్త్రీలతో పరిచయాలు కానీ, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లోనప్పుడు జీవితం చాలా స్ట్రగుల్ అయ్యి, ముఖ్యంగా ఎక్కువ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వీళ్ళు రుణం తీర్చారంటే తిరిగి తీర్చలేకపోతుంటారు. శత్రువులు ఎక్కువగా స్త్రీలతో శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశి వారికి. అందువల్ల వీళ్ళు ఎంత జాగ్రత్తగా జీవితంలో ముందుకెళ్తా జీవితంలో అంత సక్సెస్ఫుల్ పొందుతారు.
ఓవరాల్గా డబ్బులు ఉన్నా లేకపోయినా మాత్రం వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మంచి గుర్తింపు అది పొందుతారు. ఆ విషయంలో బాగుంటుంది. కానీ కొంతవరకు వీళ్ళు సాధ్యమైనంత వరకు బ్యాడ్ హ్యాబిట్స్ వైపు కానీ చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా జీవితం ముందుకు తీసుకెళ్తే గ్యారంటీగా సక్సెస్ వస్తారు. 60 ఇయర్స్ తర్వాత చేస్తారు మంచి లైఫ్ ఈ జాతకం వాళ్ళకు ఉంటుంది. మొత్తం మీద అన్ని రాశుల్లో కల్లా చాలా అదృష్టమైనటువంటి రాశి మనకి తులారాశిగానే చెప్పొచ్చు. అది ఒక కత్తి మీద సాము లాంటిదన్నమాట. ముందు గొయ్యి వెనక నొయ్యి ఉన్నట్టు ఉంటుంది. వీళ్ళు ఎంతసేపు జాగ్రత్తగా వెళ్ళినప్పుడు మాత్రమే సక్సెస్ ఉంటుంది. ఏమాత్రం తప్పుడు అడుగు వేసినా మొత్తం డౌన్ఫాల్ వస్తుంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా వెళ్తే చాలా అద్భుతమైన లైఫ్ ఈ తులారాశి వారికి ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.